హైదరాబాద్ పరిరక్షించడం పక్కన పెట్టి పేద ప్రజలు రోడ్ల మీద పడుతున్నారు కదా! దీన్ని ఎలా చూడొచ్చు? అంటే మాకు చిన్నప్పుడు చదువుకునేటప్పుడు ఆల్రెడీ మాకు గుర్తున్నంత వరకు ఏంటంటే సిటీలో పుట్టి పెరిగాము. సో, అప్పుడు ఆ టైంలో 600 చెరువులుండేది. ఇప్పుడు 56 చెరువులకేదో కుదించబడింది. హ్మ్. సో, వాటెవర్ ఇప్పుడు ఆయన పరిరక్షిస్తా అంటున్నారు. బట్ వాట్ అబౌట్ ఆ చెరువులని పరిరక్షించేటప్పుడు ఆ చెరువుల దగ్గర నివాసితులైన ఎవరైతే ప్రజలున్నారో వాళ్ళ పరిస్థితి ఏంటి? పునరావాసంగా ఏం ఆలోచించారు? వాళ్ళకి ఏం టైం ఇచ్చారు? సో, అలాంటిది ఏమీ చేయకుండా ఒక వన్ సైడెడ్ అసలు దాని కాన్సిక్వెన్సెస్ ఏంటి? ఇప్పుడు ఒక మూసీ సుందరీకరణ, మూసీ ప్రాజెక్ట్ అంటున్నారు. సో, దానివల్ల ఏంటంటే చాలా అత్యద్భుతమైన సిటీగా ఏదైతే ఉందో హైదరాబాద్‌ని మలచాలని జెప్పేసి అదొక ప్లాన్ నడుస్తుంది. సరే తప్పకుండా మీరు ఏదైతే అనుకుంటున్నారో మంచి ఆలోచన. కానీ ఆ మంచి ఆలోచన అనేది ఎక్కడ చేయాలి? ఇప్పుడు సిటీ ఔట్‌స్కర్ట్స్ ఖాళీగా ఉంది. ఖాళీ ప్రదేశాల్లో చేయండి. జనాల మధ్యలో జనాలు బతుకుతున్న ప్లేస్‌లో ప్రజలకి ఇబ్బంది పెట్టుకుంటూ రాత్రికి రాత్రి ఆర్ ఎర్లీ మార్నింగ్స్ వచ్చి ఒకవేళ డెమాలిషన్ చేస్తే వాళ్ళు ఎక్కడ పోతారు?